అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. షో మీ ద మెసేజెస్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో. ఓకే, నైట్ ఆఫ్ స్వోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. సో తొందరలో యాక్చువల్లీ కొంతమందికి మేబీ నెక్స్ట్ వితిన్ 3 to 4 weeks లోపు కొంతమంది మీరు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మెసేజ్ ఇక్కడ. పేజ్ ఆఫ్ వాండ్స్ ఇది చాలా మంచి న్యూస్. మేబీ కొంతమందికి కెరియర్కి సంబంధించి ఈ న్యూస్ అయ్యి ఉండొచ్చు. చాలా టైం నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసో లేకపోతే ప్రమోషన్స్ అని చెప్పేసో ఒక స్టెబిలిటీ ఉంటే బాగుంటుంది ఇలా అనమాట. లేదు అని అంటే కొంతమందికి ఈధర్ మీ ప్యాషన్ ఏంటి, మీకు క్రియేటివ్గా చేయాలని ఏదైనా ఉంటే ఏంటి అది అని చెప్పేసి తెలుసుకోవడం, అంటే ఇలా స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, ఒక ఎనర్జెటిక్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి ఏదో ఒక న్యూ స్టార్ట్ అన్నది జరగబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అండ్ కొంతమందికి నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఈ ఏదైతే ఇప్పుడు ఈ కొత్త ఆపర్చునిటీ అవ్వనివ్వండి, ఈ క్రియేటివ్ థింగ్ ఏదైనా మీ లైఫ్లో ఇప్పుడు రాబోతుందో ఇది వెంటనే అది వచ్చిన వెంటనే మీ లైఫ్ ఒక్కసారిగా ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళిపోతుంది. అంటే చాలా స్ట్రాంగ్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు అనమాట. అంటే ఆగట్లేదు ఇంకా. ఎందుకనంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ వస్తుంది, ఎప్పుడు ఒక న్యూ స్టెప్ వస్తుంది, ఎప్పుడు నేను గుడ్ న్యూస్ వింటాను, ఎప్పుడు నాకు క్రియేటివ్ ఐడియా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ఐడియా వచ్చిన వెంటనే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, చాలా స్ట్రాంగ్గా చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా, వేరే ప్లేస్ నుంచి కూడా ఆపర్చునిటీ రావడం. అండ్ ఈవెన్ ఇది వేరే ప్లేస్ నుంచి వచ్చినా మీరు దీన్ని డిస్టర్బెన్స్ లాగానో లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చిందో అని చెప్పేసి ఆగిపోవడము అలాంటిది ఏమీ చేయట్లేదు. తీసేసుకుంటున్నారు, డెసిషన్ తీసేసుకుంటున్నారు అండ్ ట్రావెల్ చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు అన్నట్లు అనమాట. ఓకే, అండ్ కొంతమందికి పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఎవరైనా మీ లైఫ్లో ఒక యంగర్ ఎనర్జీ, యంగర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు, బట్ యంగర్ ఎనర్జీ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమందికి మీ కిడ్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ మీరు మెసేజ్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అనమాట. ఈ కమ్యూనికేషన్ కూడా ఏంటి అని అంటే చేంజెస్ని తీసుకొని రాబోతుంది. ఈ కమ్యూనికేషన్ కూడా ఏదైతే జరుగుతుందో ఈ పర్సన్తో డెఫినెట్లీ ఇది ఒక మంచి కమ్యూనికేషన్ అనమాట. గుడ్ న్యూస్ వినడం లాంటిది. గుడ్ న్యూస్ విన్న వెంటనే మీకు ఎలా అంటే మీ లైఫ్ ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది అని చెప్పేసి ఒక హ్యాపీ మూమెంట్ లాగా అనమాట. సో అది జరగబోతుంది. సో కాబట్టి కొంతమందికి మీ కిడ్కి సంబంధించి ఒక యంగర్ ఎనర్జీ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ నాకు పర్టికులర్లీ ఒక మెసేజ్ కొంతమందికి మీలో ఎవరైనా ఏజ్ వైజ్గా చెప్పాలి అని అంటే కొంచెము లైక్ ఇప్పుడిప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ 20-25 ఈ ఏజ్ వరకు ఉన్నారు, ఇంకా జాబ్ అలా లేదు అని అంటే కూడా మీకు ఆల్రెడీ లైక్ ఆ ప్యాషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వచ్చింది, రైట్? సేమ్ మీ అంతకు మీకే హ్యాపీగా అనిపించే ఛాన్సెస్ అనమాట. కొంతమందికి ఏంటి అంటే మీ కిడ్స్ ఎవరైనా ఈ ఏజ్లో ఉన్నారు, ఈ యంగర్ ఎనర్జీ ఈ ఏజ్ వరకు అని అంటున్నాను ప్రస్తుతానికి. సో ఈ ఏజ్లో ఏదైనా ఉన్నారు అని అంటే వాళ్ళ ద్వారా కూడా లేకపోతే వాళ్ళకి సంబంధించి కూడా ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. స్పెషల్లీ కెరియర్కి సంబంధించి ఒక చిన్న ఛాన్స్ ఏదో వస్తుంది. సో దానివల్ల కూడా మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. లైక్ అంటే మీరు ఇప్పటి వరకు వెయిట్ చేసిండొచ్చు, వాళ్ళకి జాబ్ వస్తే బాగుంటుందో లేకపోతే కొత్త స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసో, ఏదైనా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసో, ఒక ప్రాపర్ దారిలో వెళ్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉండిండొచ్చు. సో అందుకని ఇక్కడ అలాంటి న్యూస్ కూడా మీరు వినబోతున్నారు. ఇది మీకు చాలా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది. ఓకే, సో చూద్దాము వాట్ ఎల్స్. ద సన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్ట్రెంగ్త్.
న్యూ బిగినింగ్స్ వస్తుంది మీ లైఫ్లో ఫర్ షూర్. ఇది వచ్చేసి చాలా చాలా పాజిటివ్ న్యూ బిగినింగ్స్ అనమాట. సో ఇది మీకు చాలా హ్యాపీనెస్ని తీసుకుని వస్తుంది న్యూ బిగినింగ్స్. డెఫినెట్లీ ఆల్రెడీ మనకు ఫస్ట్ వచ్చింది కెరియర్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఇదేదో వస్తుంది కాబట్టి మీకు ఒక ఫ్రీడమ్ రాబోతుంది. ఎప్పుడైనా సరే అఫ్కోర్స్ మనము లైఫ్లో మనీ కావాల్సిందే, ఎందుకంటే మనం నీడ్స్ అవి ఫుల్ఫిల్ చేయకపోతే మనము హ్యాపీగా ఉంటాం, ఏదో తెలియని స్ట్రెస్ ఉంటుంది. అట్లీస్ట్ డే టు డే లైఫ్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అయిపోతే ఒక ఫ్రీడమ్, ఓకే నెక్స్ట్ థింగ్స్ నేను మీరు చూసుకోవచ్చు, కొంచెం కూల్గా ఉండొచ్చు అన్నట్లు అనమాట. సో అందుకే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కెరియర్కి ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి ఫ్రీడమ్ రాబోతుంది. సో అందుకే మీరు ఇక్కడ లిబరేటెడ్. ఎలా అనంటే ఫైనల్లీ నేను ఈ ఒక స్ట్రెస్ఫుల్ టైం నుంచి బయటకు వచ్చేసాను, హ్యాపీగా ఉంది అన్న దగ్గరకు అనమాట. సో అందుకే న్యూ బిగినింగ్స్ వస్తుంది, చాలా చాలా ఫ్రీడమ్ వస్తుంది, లిబరేట్ అవుతున్నారు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి. అండ్ చాలా పాజిటివ్గా చాలా హోప్ఫుల్గా ఉండబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు రీసెంట్లీ ఏదో నెగిటివ్ ఎనర్జీలో అంటే ఇల్యూజన్స్, అన్నెసరీ డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఇంకా ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారా, వాళ్ళ రియల్ సెల్ఫ్ మీ నుంచి హైడ్ చేస్తున్నారా, ఏమైనా నాకు తెలీదా అని చెప్పేసి భయపడుతూ ఉండిన ఛాన్సెస్ ఉండింది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ మూమెంట్లో మీ అంతకు మీరు అంటే ఎలా అంటే మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకోలేకపోవడం, అంటే కంప్లీట్లీ వీక్ అయిపోవడం అనమాట. ఓకే. మీ ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఈ ఫియర్స్ వల్ల. సో ఇప్పుడు ఏంటి అని అంటే దాని నుంచి మీరు బయటకు వస్తున్నారు. మీరు చాలా పేషెన్స్ చూపించారు, ఎప్పుడు నేను దీని నుంచి బయటకు వస్తానా అని చెప్పేసి. సో దీని నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా మీరు బయటకు వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే. సో కాబట్టి ఒక ఫ్రీడమ్, ఫైనలీ ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది, ఈ భయాలు, ఈ ఇల్యూజన్స్, ఈ డౌట్స్ అన్నీ ఎండ్ అయిపోయింది అన్న ప్లేస్కి అనమాట. సో ఈ ప్లేస్కి వస్తున్నారు, చాలా ఫ్రీడమ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫుల్ క్లారిటీ ఏదో వస్తుంది. ఇది ఒక్కసారిగా ఏంటంటే నా లైఫ్ బాగుండబోతుంది, నేను సంతోషంగా ఉంటాను అని ఒక ఆప్టిమిస్టిక్ ఎనర్జీని తీసుకొని వస్తుంది అనమాట. ఓకే. కొంతమందికి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఏదైనా మ్యారేజ్కి సంబంధించో లేకపోతే కిడ్స్కి సంబంధించో లైక్ గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటున్నారంటే కిడ్స్కి సంబంధించో గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా సమ్ సార్ట్ ఆఫ్ కిడ్స్కి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది. అది ఏ ఏజ్ అయినా అవ్వచ్చు. ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు అని అంటే వాళ్ళ ద్వారా వాళ్ళకు సంబంధించి గుడ్ న్యూస్ వస్తుంది మీకు. లేదు కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా అని అంటే దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ తొందరలో మీరు లైక్ సెలబ్రేషన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ అలా అని చెప్పేసి వినడం అనమాట. సో ఇలాంటి న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో సెలబ్రేషన్స్ అనేది కూడా మీ లైఫ్లో రాబోతుంది. చాలా పేషెన్స్గా ఉన్నారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు, ఎన్నో ఇల్యూజన్స్ నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే టైం అనమాట. ఓకే. సో చూద్దాము న్యూ బిగినింగ్స్. 4 of Cups, Queen of Swords. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇది చాలా పర్టికులర్గా చూపిస్తుంది మెసేజ్. ఓకే. ఇది సమ్ సార్ట్ ఆఫ్ లవ్, ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి చూపిస్తూ ఉంది. నాకు ఇక్కడ పర్టికులర్గా వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే కొంతమందికి మీకు ఇష్టం అంటే ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు ప్రపోజల్స్ అని మీరు ఇష్టమైన వాళ్ళని ఒప్పుకోకపోవడం ఇలా ఉంటుంది, రైట్? సంథింగ్ అలాంటిది ఏదో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్ లైక్ ప్రజెంట్ అయ్యి ఉండడము, బట్ ఆ పర్సన్ నుంచి మీకు లైక్ లెట్స్ నేను డైరెక్ట్గా చెప్పాలని అంటే మేబీ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇలాంటిది ఏదో జరగడం అనమాట. అయితే ఈ పర్సన్ మీకు హ్యాపీనెస్ని ఇచ్చారు ఒక మూమెంట్లో. ఓకే. కానీ ఏమైంది అని అంటే మేబీ డిలే అయిపోవడము, టైం అయిపోతూ ఉండడము, లేకపోతే ఎమోషనల్లీ అర్థం చేసుకోకుండా ఉండడం, సంథింగ్ అలాంటిది ఏదో జరిగి ఆ ప్రపోజల్ లాంటిదా ఆ లైక్ ఏదైతే మీరు మీ పర్సన్ కలిసి లైక్ యూనో ఫార్వర్డ్ మూమెంట్ ఒక న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళాలో మ్యారేజ్ అలా అని చెప్పేసి అది ఆగిపోవడము, ఎందుకంటే ఎమోషనల్లీ ఎంటీ అని చెప్పేసి ఫీల్ అవ్వడం అనమాట. ఓకే. అలాంటిది ఏదో జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మేబీ ఆ పర్సన్తో మీరు బ్రేకప్ అయిపోవడమో, దూరంగా ఉండడమో ఇలాంటిది జరగడము, ఒక టైం పీరియడ్ అయిపోయింది, ఎంటీ, ఇలా హ్యాపీగా లేరని. సో ఇప్పుడు న్యూ ప్రపోజల్స్ వస్తూ ఉండడం, స్పెషల్లీ ఇక్కడ మదర్లీ ఎనర్జీస్ నుంచే, మేబీ మదర్ నుంచే, లేకపోతే మదర్లీ ఎనర్జీస్ అంటే మీ రిలేటివ్స్, అత్తమ్మ, పెద్దమ్మ వీళ్ళ అంతా ఉంటారు, రైట్? సో ఇలా అనమాట. సో ఇలాంటి పర్సన్ నుంచి ఏదో ప్రపోజల్ వస్తుంది ఆర్ ఇదర్ వచ్చేసింది కొంతమందికి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందు.
అయితే మీరు హ్యాపీగా లేరు ఈ విషయానికి సంబంధించి పర్టికులర్లీ. ఎలా అంటే చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. ఈ న్యూ ప్రపోజల్ వస్తుంది. దీంతో లైక్ ఎవరైతే ఈ ఫెమినైన్ ఫిగర్ తీసుకొని వస్తున్నారో, ఈ ప్రపోజల్‌తో నేను హ్యాపీగా ఉంటానా? నేను ఏదైనా మిస్టేక్ చేశానా? కరెక్ట్ డెసిషనా కాదా అని చెప్పేసి హెజిటేట్ చేస్తున్నారు ఈ ప్రపోజల్ తీసుకోవడానికి, ఈ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి. మ్యారేజ్కి సంబంధించి స్పెషల్లీ కొంతమంది ఇదే నాకు డైరెక్ట్గా కనిపిస్తున్న పాయింట్ ఇది. తీసుకోవడానికి బాగా హెజిటేట్ చేస్తున్నారు. కరెక్టా కాదా, నేను వెళ్తుంది కరెక్ట్ పాత్లోనా కాదా అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఎస్, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ కొంతమందికి రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. నేనేమైనా తప్పు చేశానేమో ఈ పాస్ట్లో ఇలా చేసేసి అని చెప్పేసి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనో లేకపోతే పర్సన్తో మాట్లాడాలనో ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్న ఛాన్సెస్ చూపిస్తుంది. సో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, భయంగా ఉంది. స్పెషల్లీ న్యూ ప్రపోజల్ అలా యాక్సెప్ట్ చేయాలి అని అంటే కొంచెం ఓపెన్గా ఉండి మాట్లాడి డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది, భయంలో ఉండి తీసుకోవడం కంటే. సో ఎస్, ఇది వచ్చేసి చాలా పర్టికులర్ మెసేజ్, కొంతమందికి చాలా చాలా స్పెసిఫిక్గా వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, మీరు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, మీ లైఫ్లో మీరు ఆల్రెడీ ఫుల్ఫిల్గా ఉన్నారు. ఎలా అని అంటే ఫుల్ గ్రోత్ ఉంది, అబండెన్స్ ఉంది, ఎమోషనల్లీ మీ అంతకు మీరే హ్యాపీగా ఉన్నారు. సో అదర్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు వరకు ఏంటి అని అంటే, నా లైఫ్ ఇలా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అన్నీ కావాల్సింది, కొంచెం మనీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, హ్యాపీగా ఉంది, అంత లోన్లీగా ఏం లేదు అని. కానీ ఎక్కడో డీప్ డౌన్ మీ మనసులో ఫీలింగ్ ఏంటి అని అంటే, అదర్ సైడ్ అంటే అదర్ సైడ్ అన్నప్పుడు రిలేషన్షిప్ అని చెప్పేసి, ఒకరితో ఉండాలి, ఒకరితో ట్రావెల్ చేయాలి లైఫ్లో అని చెప్పేసి, రైట్? సో అది అటు సైడ్ కూడా బాగుంటుందేమో, ఆ లైఫ్ కూడా బాగుంటుందేమో అని చెప్పి అనిపించడం అనమాట. సో అది ఉంటే బాగుందని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే అలాంటి ప్రపోజల్ వస్తూ ఉంది మీకు అదర్ సైడ్ నుంచి, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో. ఓకే, కానీ మీకు నచ్చట్లేదు, డిసప్పాయింట్మెంట్లో ఉండి నిజంగానే నేను దీన్ని రిసీవ్ చేసుకోవాలా లేకపోతే నేను ఆగిపోవాలా ఏంటి అని చెప్పేసి అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ఎనర్జీలో ఎలా అని అంటే, తీసుకోవాలా వద్దా, ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను కదా, నిజంగానే అవతల ఎనర్జీలో అవతల సిచ్యువేషన్లో నేను హ్యాపీగా ఉంటానా అన్న క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు. ఓకే, సో చూద్దాము. కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ స్వోర్డ్స్. ఇవాళ రీడింగ్లో మనకు ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి, రిలేషన్స్కి సంబంధించి చాలా వచ్చింది, అన్ని రిలేషన్స్కి సంబంధించి. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఇప్పటి వరకు మనకు మదర్లీ, కిడ్స్ ఇదంతా వచ్చింది, రైట్? ఇప్పుడు ఫాదర్లీ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో కొంతమందికి మీరు మీ ఫాదర్ లేకపోతే ఫాదర్లీ గార్డియన్ ఇలాంటి వాళ్ళ నుంచి ఏదైనా కొంచెము బాధపడుతూ ఉన్నారు. అంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, పాపం ఇప్పుడు కష్టపడుతున్నారు, లైక్ లోన్స్ అని చెప్పేసి, ఈఎంఐస్ అని చెప్పేసి బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, ఇంటికి సంబంధించి బర్డన్ తీసుకుంటున్నారు, ఇలాంటిది ఏదో ఉంది. అది మీకు బాధ అనిపించడము, మీకు బాగా అనిపించట్లేదు. లైక్ ఎప్పటి వరకు ఇలా నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా, సెటిల్ అవుతానా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోయి స్టెబిలిటీ వస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో అలాంటి వాళ్ళకు తొందరలో మీ ఫాదర్లీ ఫిగర్, లైక్ ఫాదర్లీ మ్యాస్కులిన్ ఫిగర్, గార్డియన్, ఓకే, స్పెషల్ మిమ్మల్ని చూసుకున్న వాళ్ళు మీకు అలా దగ్గరగా ఉంటే, ఈ పర్సన్ చాలా హ్యాపీగా అవ్వబోతున్నారు తొందరలో. ఓకే, వాళ్ళకు మనీ సెటిల్మెంట్ జరగడము, స్టెబిలిటీ రావడము, ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి, అంటే ఒక హ్యాపీనెస్కి అనమాట. ఫైనలీ ఈ కొంచెం రిలీఫ్ వచ్చింది, రిలాక్స్ అవ్వచ్చు అన్న ప్లేస్కి రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు మెసేజ్ చూపిస్తుంది. సో కాబట్టి స్పెషల్లీ వీళ్ళకి సంబంధించి బాధపడుతూ ఉంటే కనుక బాధపడాల్సిన అవసరం లేదు, తొందరలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి మీరు అంటే ఇక్కడ మేబీ మ్యాస్కులైన్ ఎనర్జీ అని చెప్పొచ్చు డైరెక్ట్లీ. మ్యాస్కులైన్ ఎనర్జీస్ మీరు ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా చూసుకోవడము, మీరు ఒక ఫ్యామిలీని లైక్ ఎలా అనంటే ప్రొవైడ్ చేయడము, వాళ్ళని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండడము, ఆ ప్లేస్లో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, వర్క్లో సాటిస్ఫాక్షన్ లేదు, స్టెబిలిటీ లేదు అని చెప్పేసి మీరు మ్యాస్కులైన్ ఎనర్జీ మ్యాస్కులైన్ అందాము డైరెక్ట్లీ. మీరు ఒక ఫాదర్, మీరు ఒక పార్ట్నర్, మీరు ఒక గార్డియన్ ఎవరికన్నా అని అంటే
మీకు కూడా ఇక్కడ ఏంటంటే తొందరలో ఈ ప్రాబ్లం అంతా ఎండ్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా మనీ వైజ్గా స్టెబిలిటీ రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. కొంచెం రిలీఫ్ వస్తుంది. నిజంగానే చాలా కష్టపడ్డారు, ఎంతో ఎక్స్పీరియన్స్ లైఫ్లో, ఇప్పుడు దానికి సంబంధించి ఒక లైక్ హ్యాపీనెస్ అనమాట. ఫైనలీ నేను పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది, నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అన్నట్లు. అంటే ఏదో విధంగా మీకు మనీ మిరకల్ టైప్లో మనీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే 6 ఆఫ్ స్పోర్ట్స్. మీరు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్గా యాక్ట్ చేస్తున్న పీపుల్ ఎమోషనల్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండడము. ఎలా అనంటే అది లవ్ లాగా కనిపించడము, బట్ ఇక్కడ లవ్ కాదు. అది ఏంటి అని అంటే డెఫినెట్లీ కంప్లీట్లీ మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం, సర్కాస్టిక్గా ఉండడం, మీతో ప్రేమలాగా నవ్వుతూ ఉన్నప్పటికీ బిహైండ్ లైక్ వెనుక నుంచి ఏంటనంటే బాగా హర్ట్ చేస్తూ ఉండడం అనమాట. సో బాగా ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు మీరు పాస్ట్లో ఇలాంటి దానికి సంబంధించి. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అవతల పీపుల్ ఎమోషనల్లీ మెచ్యూర్గా లేరు, చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సొసైటీలో ఒక ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అలాంటి ఎనర్జీస్ నుంచి, అలాంటి మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు, కొంతమంది మోర్ కూడా అయి ఉండొచ్చు. సో అలాంటి ఎనర్జీస్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. మీ లైఫ్లో సొల్యూషన్ సైడ్, ట్రాన్సిషన్ సైడ్, లైక్ హ్యాపీనెస్, లైక్ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గరికి, ఎమోషనల్లీ మెచ్యూర్గా ఉండే వాళ్ళ సైడ్కి వెళ్ళిపోతున్నారు అన్నట్లు చూపిస్తున్నారు. అంటే ఇప్పటికీ చాలా బ్యాగేజ్ తీసుకున్నారు, చాలా టైం వెయిట్ చేశారు మీరు ఇక్కడ ఈ ప్లేస్లో, ఇంకా ఇప్పుడు వద్దు అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం బాధ ఉంది మీకు. ఎందుకు అని అంటే మీరు ఈ పర్టికులర్ పర్సన్ యాక్చువల్లీ ఎమోషనల్లీ సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకోవడము, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది వీళ్ళతో, వీళ్ళ హ్యాపీనెస్ని ఇస్తారని చెప్పేసి అనుకోవడం అనమాట. అంటే మీకు ఒక బిలీఫ్ ఉన్నింది, వీళ్ళ మీద ఒక నమ్మకం ఉన్నింది, వీళ్ళు ఏదైనా సరే స్టాండ్ తీసుకుంటారు నాతో పాటు స్ట్రాంగ్గా అని చెప్పేసి. అయితే ఈ పర్సనే మీకు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, బాగా మాటలతో హర్ట్ చేస్తూ ఉండడము, నెగిటివ్గా మాట్లాడడము, కొన్ని వర్డ్స్ కూడా రూడ్గా యూస్ చేయడము, ఇలా ఉండేసరికి బాధ అనిపించడం. అంటే నేను బిలీవ్ చేశాను ఈ పర్సన్ని, బట్ ఈ పర్సన్ అలా లేరే అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్తో దూరంగా వెళ్ళిపోతున్నారు. చాలా స్ట్రాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమందికి ఫిజికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఫిజికల్గా మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే ఎమోషనల్లీ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. ఈ విధంగా మీరు యాక్ట్ చేసేది కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care. And yes, నెక్స్ట్ 1 వీక్ వరకు నేను టెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ టైంలో వస్తుంది నెక్స్ట్ 1 వీక్ రీడింగ్స్. సో లెట్స్ లేదు అని అంటే నేను మళ్ళీ టైమింగ్ చేంజ్ చేసినప్పుడు మీకు అందరికీ మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఎనీవే ఐల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.